ఆ గ్రామంలో మనుషులు వానరాల మధ్య యుద్ధం నడుస్తుందని చెప్పాలి. పగలు రాత్రి అని తేడా తెలియకుండా వానరాలను తరిమి కొట్టడంలో గ్రామస్తులు బిజీగా ఉంటున్నారు. కర్రలు పట్టుకొని గస్తీ కాస్తున్నారు. డప్పులు అరుపులతో వానరాలని బెదరగొడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కమలాపూర్లో వానరాలపై కొనసాగుతున్న యుద్ధంపై టీవీ9 స్పెషల్ స్టోరీ చూద్దాం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ వాసులు వానరాలతో తల్లడిల్లుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వేల సంఖ్యలో కోతులు వనం విడిచి ఆ ఊరి జనంపై పడుతున్నాయి. ఇండ్లు పంట పొలాలను ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడ్డొచ్చిన వారిపై మీద పడి దాడులు చేస్తున్నాయి. కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ఆ గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ఎక్కడైనా కోతుల గుంపు కనిపించిన వెంటనే సమాచారం చేరవేసేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ గస్తీ బృందాలు కర్రలు పట్టుకుని కోతుల వెంటపడి మరీ గ్రామం నుంచి తరిమేస్తున్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో, ఇళ్లకు తిరిగి వచ్చే సమయంలో ఈ గస్తీ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తరగతి గదుల్లోకి కోతులు చొరబడుతున్నాయంటున్నారు విద్యార్థులు. తమకు రక్షణ కల్పించాలని, కోతుల బెడద తీర్చాలని కోరుతున్నారు. కమలాపూర్ గ్రామస్తులకు తెల్లారిందంటే వణుకు పుడుతుంది. సాయంత్రం అయిందంటే కంటి మీద కునుకు కరువవుతుంది. ఒంటరిగా ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే ఏ వైపు నుంచి వచ్చి కోతుల మంద దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో ఇంటికొకరు కోతుల దాడి బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 6 గంటలకు వానర సైన్యం గుంపులుగా గ్రామానికి చేరుకుని ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మస్తు మందికి గరుస్తున్నాయి, మీదలు పడుతున్నాయి. ఎప్పుడంటే అప్పుడు పట్టపగలంటే పట్టపగలు వస్తున్నాయి కోతులు. ఎవరు లేకపోతే మా పరిస్థితి ఏంది? మాకు బాధ ఉన్నదే కోతుల బాధ. కమలాపూర్ గ్రామం ఒకప్పుడు కూరగాయలు, ఆకుకూరల సాగుకు ప్రసిద్ధి. కోతుల పుణ్యమా అని ఇప్పుడు పంటలు కనుమరుగయ్యాయి. రైతులంతా మూకుమ్మడిగా వరి సాగు చేస్తున్నారు. కొన్ని నెలలుగా కమలాపూర్ గ్రామాన్ని వానర మూకలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మందలుగా ఊరి మీద పడి ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆహారం కోసం పంట చేలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 2 బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతుందంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉంది. ఇంత మున్సిపా కోతులను పట్టించిర్రు, విలేజ్ కమిటీ పట్టించిర్రు, మళ్ళీ వచ్చినాయి. అవి ఎంత కావలి కాసినా కానీ ఏం చేసినా కానీ అవి వెళ్తలేవు. ఎంత కొట్టినా కానీ ఊళ్ళోకి వెళ్ళడం లేదు. మరి వనం నుంచి జనంలోకి వచ్చిన వానరాలు జనాలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. కమలాపూర్లోనే కాదు, చాలా గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నప్పటికీ కమలాపూర్ గ్రామస్తులు తమను తాము రక్షించుకునేందుకు గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకుని కోతులను ఎదిరిస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపెట్టాలంటున్నారు గ్రామస్తులు.